హలో అందరికీ. వాళ్ళైతే మేము చెప్పేది చాలా కాన్సన్ట్రేషన్గా వినండి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ టాపర్ రూల్స్. ఫస్ట్ అయితే ప్రీ రీడింగ్ అంటే ఏదన్నా పెద్ద వాళ్ళు ఇట్లా ప్రీ రీడింగ్ చేసే టాపిక్ తెలుసు వాళ్ళకి. ఇది టాపర్ సీక్రెట్స్. రీడింగ్ అంటే మనం ఏదైనా బుక్ చదివేటప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సైన్స్ బుక్ చదువుతున్నాం. సైన్స్ బుక్ చదివేటప్పుడు దాని టాపిక్స్ ఏంటి, ముందు వెనక మిడిల్ అన్ని టాపిక్స్ చూసుకొని చదివితే మన బ్రెయిన్ దానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు మా చెల్లె నాకు ఫ్రెండ్ అనుకోండి, నేను మా చెల్లెకి కామెడీ అని చెప్పి హారర్ మూవీకి తీసుకుపోతా. అప్పుడు నువ్వు కామెడీ చెప్పినవేంది హారర్ అని అంటుంది. ఇప్పుడు ఇదైతే కొంచెం హారర్ ఉంటుంది అని అంటే అప్పుడు సిద్ధమవుతుంది బ్రెయిన్ అన్నమాట. అట్లా ప్రీ రీడింగ్ అంటే హైలైటింగ్. ఇప్పుడు మనము ఏదైనా బుక్ రీడింగ్ చేసుకునేటప్పుడు హైలైట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి. ఇది థర్డ్, డిస్టర్బ్ చేయాలని నేను చెప్తుంటే ఇది థర్డ్ రూల్. అట్లా చేయద్దు. ఇదైతే థర్డ్ రూల్. మనము హైలైటింగ్ ఉన్న ప్రీ రీడింగ్ బట్టి ఈ రైటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమన్నా లెసన్ చదివితే రాసుకోవాలి ఇంపార్టెంట్ నోట్స్. ఒక టాపిక్ చదువుగానే రాసుకోవాలి, మళ్ళీ బుక్ తీసి మనం కరెక్ట్ రాసినామా లేదో చూసుకోవాలి. మళ్ళీ ఇది ఫోర్త్ రూల్. మనము ఇప్పుడు ఒక లెసన్ చదివితే ఆ లెసన్ బుక్ క్లోజ్ చేసి మనకి ఏమేమి అర్థమైనాయో రాసుకోవాలి, మళ్ళీ అది కరెక్టో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకో రూల్ ఇదేమో స్పానిష్ వొకాబులరీ. ఇదేంటిదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడైతే మనము ఒక క్లాస్ ఉంటుందట, ఒక క్లాస్ని మనం 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తామన్నమాట. ఇదైతే ఏ, ఇదైతే బి. ఇప్పుడు ఏ గ్రూప్ని మనం 8 అవర్స్ ఇచ్చినాం, కొన్ని వర్డ్స్ ఇచ్చి 8 అవర్స్ ఇచ్చినాం. మళ్ళా బి గ్రూప్కి ఏమో 4 అవర్స్ ఇచ్చినాం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం 4 అవర్స్ ఇచ్చిన బి గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ని అయితే మళ్ళీ తీసుకొని మళ్ళీ 4 అవర్స్ ఇచ్చినాం. ఇద్దరికి ఈక్వల్ అవుతుంది కదా 8 అవర్స్. మళ్ళీ కొంతసేపు అయినాక ఇక ఈ రెండుని టెస్ట్ పెడితే ఏ గ్రూపు మనము అది డైరెక్ట్ 8 అవర్స్ ఇచ్చినాం కదా, అది కొంచెం తక్కువ పర్ఫామ్ చేసింది. ఇప్పుడైతే మనం స్పేసింగ్ ఇచ్చినాం కదా, ఆ గ్రూప్ అయితే ఎక్కువ పర్ఫామ్ చేసింది. దీనిలో స్పేసింగ్ ఉంది, మనం ఏం లేదు 8 అవర్సే ఇచ్చినాం, కానీ స్పేసింగ్ ఉంటుంది. స్పేసింగ్ అన్నమాట డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏమైనా చదివేటప్పుడు ఇట్లా కొంతసేపు చదివి మళ్ళీ కొంతసేపు ఏమన్నా వేసుకోవచ్చు, కొంతసేపు చదవాలి కొంతసేపు అయినా వేయాలి. మన బ్రెయిన్ మొత్తం అన్నీ తీసుకోలేదు, మళ్ళీ పేపర్ మంది పెట్టినప్పుడు 0. అందుకే అట్లా ఎప్పుడు చేయొద్దు. ఓకే, దిస్ ఈజ్ ద వీడియో గైస్. బాయ్.